కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మానవుడు ఆచరించే ప్రతి మంచి పని ఆధ్యాత్మికతే అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తెలిపారు. పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో వైశాఖ పౌర్ణమి మహాసభను డాక్టర్ ఉమర్ అలీషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఉమర్ అలీషా మాట్లాడుతూ జ్ఞానం, యోగం ద్వారా మానసిక స్థిరత్వం, ఏకత్వం సిద్ధించి మానవత్వ విలువలు పరిరక్షింపబడతాయని పిలుపునిచ్చారు. స్త్రీమూర్తులు కాలాన్ని సద్వినియోగం చేసుకుని మహిళా ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. సమాజంలో తల్లి, తండ్రి విద్య నేర్పిన గురువులను తుది శ్వాస విడిచే వరకు మర్చిపోకుండా గౌరవించాలని తెలియజేశారు. కార్యక్రమంలో పిఠాపురం పాడా ప్రాజెక్టు డైరెక్టర్ శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కనకారావు, బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు తదితరులు పాల్గొన్నారు. మన సంతోషం లభించాలన్నా, మనకి వైషమ్యాలు పొందాలన్నా అది మన చేతుల్లో, మన దగ్గరే, మన మనస్సు ద్వారా మనం ఏర్పరచుకునేటువంటి అవకాశం. కనుక మన అందరం ఏం కోరుకుంటాం? సంతోషాన్ని కోరుకుంటున్నాం, సుఖాన్ని కోరుకుంటాం, ఆరోగ్యాన్ని కోరుకుంటాం, ఆనందాన్ని కోరుకుంటాం. కనుక మనకు అవన్నీ లభించాలి అన్నట్లయితే మన మనస్సు పరిశుద్ధంగా ఉండాలి, కల్మషరహితంగా ఉండాలి, మానసికంగా ఒక పవిత్రతతో మనం ఉండాలి. ఉన్నప్పుడే ఇవన్నీ లభ్యం అవుతాయి మనకి. అంటే మనసులో ఒక భావం పెట్టుకుంటాం, ఒక కలుషితమైనటువంటి భావం పెట్టుకుంటాం. ఎదుటి వ్యక్తిని మనం భౌతిక విధానంగా మనం లోపల చెడు పెట్టుకొని మనం బయట మంచితనంగా మాట్లాడాలి అనుకునే ప్రయత్నాలు చేస్తుంటాం కొందరు. కాబట్టి మన అంతర్భావం పరిశుభ్రంగా ఉండాలి, భౌతిక భావం కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఉన్నప్పుడే మనకు ఒక చక్కని ఒక అవగాహనతో కూడినటువంటి నడవడిక ఏర్పడుతుంది. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మనం మరొకటి మాట్లాడడం వల్ల దానివల్ల ఆ యొక్క కలుషితమైనటువంటి భావం యొక్క స్థితి మనకు నష్టాలకు దారి తీస్తుంది. కనుక మన అటువంటి విషయాలన్నింటినీ తొలగించడానికే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది మన యొక్క దైనందిన జీవన విధానంలో అవసరం. ఈనాటి సమాజంలో ఈ లక్షణాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి తత్వాలు మన అందరిలో ఉన్నాయి. ఆ తత్వాలన్నిటినీ కూడా ఒక ప్రక్షాళన చేసి ఒక ఆధ్యాత్మిక భావం వైపు ప్రయాణం సాగించడానికే మనం ఈ యొక్క ఆధ్యాత్మిక సభలకు, సద్గురువర్యుల సన్నిధానానికి, సద్గురుతత్వం వైపు మనం ప్రయాణం సాగించవలసి ఉంటుంది. తద్వారా మనకు ఒక మానసిక పవిత్రత ఏర్పడుతుంది. మానసిక కాలుష్యాన్ని తొలగించుకొని ఒక చక్కని జీవనయానం సాగిస్తూ ఒక ఆధ్యాత్మిక భావన మనలో ఏర్పరచుకొని ఆ భావనను ఆచరణాత్మకమైనటువంటి దశగా మార్చుకోవడానికి సద్గురువర్యులు ప్రసాదించినటువంటి అనేక సామాజిక సేవాస్ఫూర్తిని కలిగించేటువంటి కార్యక్రమాల్లో మనం భాగస్వాములు కావాలని సద్గురువర్యులు మనందరి నుండి ఆశిస్తున్నటువంటి విషయం.